విశాఖలోని మింది గ్రామం శ్రీరామనగర్లో కోదండ రామాలయ పరుస ఘనంగా సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొని తమ వంతు సాయశక్తుల ప్రయత్నించి ఐకమత్యంతో ఈ పండుగలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మా గ్రామంలో ఉన్న యువతీ యువకులు పెద్దలు అందరూ తమకు సహకరించి మరింత గ్రామాభివృద్ధికి సహాయపడటం ఎంతో సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, 63వ వార్డు కార్పొరేటర్ తదితరులు హాజరయ్యారు. మన మీద ఆలీలకి వెళ్తున్నాను. మాజీ కౌన్సిలర్ మింది గ్రామం రామనగర్. ఈ రామనగర్లో రామాలయం కట్టి వెంకటపతిరాజు గారు, మేము, మా పెద్దలందరం కూడా గ్రామస్తులందరూ ఏకాన్ముతులై ఒక సంవత్సరం క్రితం ఈ గుడి ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. మరి సంవత్సరం పూర్తయిన సందర్భంగా అన్ని ప్రాంతాల్లో కూడా పర్సలు అవుతున్నాయి కాబట్టి మా కోదండ రామాలయం పర్స కూడా చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో గ్రామ పెద్దలు యువత అంతా కలిపి మాట మీద బాట మీద ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఇది ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి మేమందరం కూడా మరి కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ, మరి పెద్దవారు కానీ గ్రామ ప్రజలు కానీ చుట్టుపక్కల ప్రాంతం పెద్దలు కూడా మా సంపూర్ణ సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాం. అందరూ ఐకమత్యంగా ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మాట మీద ఉండి ఏ విధంగా చేయాలన్నది మా వెంకటపతిరాజు గారు మేమందరం కూడా మాట్లాడుకొని చెప్పి ఆ విధమైన కార్యక్రమాలు మరి అందరూ కూడా ఏకాన్ముఖంగా చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాం. వెంకటరాజు రామనగర్లో అందరూ అసోసియేషన్ తరఫున కమిటీ వాళ్ళ ఊరు అందరి తరఫున రామాలయంలో కట్టడం జరిగింది. అన్ని విధాల సహకారం చేశారు. అందరూ కూడా ప్రతి దానికి కూడా అన్ని విధాల బాగా చేయాలని అనుకుంటే శ్యామలరావు గారు ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు అందరూ కలిసి అందరూ సహకారంతో ఈ రామాలయం నిర్మించడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా అన్ని విధాలు పెట్టి వచ్చే సంవత్సరం బాగా ఇంప్రూవ్మెంట్ చేయాలని చెప్పి అనుకుంటున్నాం. సహాయ సహకారాలు అందించిన వాళ్ళందరూ కూడా కమిటీ తరఫున మేమందరం కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తూ రానున్న కాలంలో అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ విధంగానే చేయూతనివ్వాలని చెప్పి మరి ముఖ్యంగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.